కథ చక్రం తిరిగినప్పుడు. పాత కట్టడాల మధ్య నడుస్తున్న యుగాల గడియారం మళ్లీ పూర్వపదాన్ని చేరుకుంటుంది. ఇక్కడ కథ మొదలవుతుంది. ఇది ఒక శతాబ్దం క్రితం మన ఊరి రామాపురం. అప్పటి రాజవంశం వారి సంపద, ప్రతిష్టల మధ్య వారి కుటుంబం ఎన్నో రహస్యాలు దాచుకుంది. మొదటి అధ్యాయం కాలచక్రం. రామాపురం రాజవంశంలో పరమేశ్వరరావు తన దురహంకారంతో ఒకసారి ఒక సాధువుని అవమానించాడు. సాధువు ఆ రాజవంశంపై శాపం పెట్టి వెళ్ళిపోతూ ఇలా చెప్పాడు: నీ వంశం దశాబ్దాల పాటు వెలుగులో ఉండగలదు, కానీ ఒకరోజు కాలం తిరిగే చక్రం తిరిగి వస్తుంది. నీ వంశానికి గూడు కాబడే పూర్వపు కట్టడాలు నేలమట్టమవుతాయి. రెండవ అధ్యాయం పాత పుస్తకం. రామాపురంలో నేటికి ఆ శాపం గురించిన కథలు పాత వారసత్వాల్లో లభ్యమవుతాయి. వంశసంతతి వారసుడు ఆది విదేశాల నుంచి తిరిగి వచ్చిన తరువాత పాత కోటలో ఒక పుస్తకాన్ని కనుగొంటాడు. అది 100 ఏళ్ల క్రితం పరమేశ్వరరావు రాసిన డైరీ. ఆ పుస్తకంలో ఉన్న పేజీలు ఆయన చేసిన తప్పులు, రహస్యాలకు అద్దం పట్టాయి. మూడవ అధ్యాయం దారుల వెతుకులు. డైరీ చదువుతున్న ఆది అనుమానాలకు లోనవుతాడు. ఆ సమయంలో ఊరిలో విచిత్ర సంఘటనలు జరుగుతాయి. ప్రతి పౌర్ణమి రాత్రి కట్టడం దగ్గర ఆత్మల అరుపులు వినిపిస్తుంటాయి. ఆది తన మిత్రుల సహాయంతో కోటలో దాగి ఉన్న రహస్యాన్ని కనుగొనడానికి ప్రయత్నిస్తాడు. చివరి అధ్యాయం శాపమునకు పరిష్కారం. ఆది తన తండ్రి చేసిన తప్పులకు, వారి కుటుంబాన్ని రక్షించడానికి అవసరమైన పరిష్కారానికి అన్వేషణ సాగిస్తాడు. అతను గ్రామ పెద్దల సహకారంతో ఆ శాపాన్ని ఎలాగైనా పునరుద్ధరించడానికి కృషి చేస్తాడు. చివరికి పూర్వపు సాధువు వంశానికి చెందిన వారిని కనుగొని న్యాయం చేయాలని నిర్ణయించుకుంటాడు. ఈ కథలో పాతకాలపు గడియారాలు, శాపాలు, కుటుంబ బంధాలు, భవిష్యత్తు పోరాటాలు అన్నీ చక్రాల మాదిరిగా తిరుగుతాయి. కలిసి చదువుతాం మరో అధ్యాయం తర్వాత. Please do subscribe our channel and please like, share, comment. Please do subscribe our channel and please like, share, comment.